ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. ఇది వచ్చేసి మనకి ఈ పేపర్ పంపించారంటే కావ్య అని ఒక సబ్స్క్రైబర్ మనకైతే పంపించారు. అడిగిన వెంటనే టెలిగ్రామ్లో అయితే మనకు పర్సనల్గా షేర్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కావ్య. అండ్ ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ 1B పబ్లిక్ క్వశ్చన్ పేపరు. సో ఈ పేపర్ని అయితే ఒక రివిజన్ పేపర్ లాగా తీసుకోండి. డెఫినెట్గా అయితే మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మర్ హూ నీడ్స్ వన్. అండ్ మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్ మెట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూస్తే ఒక పేపర్ని ఒక రివిజన్ పర్పస్కి అయితే వాడుకోండి. అంటే ఈ పేపర్ చూశాక మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎన్ని చేయగలుగుతున్నారు, అసలు మీకు ఎంతవరకు వచ్చు, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నారు, ఏ క్వశ్చన్ మీకు రాదు, దానికి సంబంధించి ఆ జోన్లో ఎక్కడైతే వీక్ ఉన్నారో అవన్నీ అయితే పక్క ప్రాక్టీస్ చేసుకోండి. సెక్షన్ ఏలో చూస్తే కనుక మీకు మొత్తము 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 10 2s are 20 అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో చాయిస్ అయితే ఏం లేదు చూడండి. సెక్షన్ ఏలో 2 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒకసారి నేను స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇవన్నీ అయితే నోట్ చేసుకోండి. మీ వర్క్ బుక్లో కానీ మీ క్లాస్ వర్క్లో కానీ హోంవర్క్లో కానీ ఉంటాయి కదా, ఎత్తుక్కొని రాసుకోండి ఒకసారి. దీనికి సంబంధించిన సొల్యూషన్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ మీకు ఖచ్చితంగా ఇందులోంచి అన్నీ కాకపోయినా అట్లీస్ట్ కొన్ని అయితే ఈ మోడల్స్ కానీ ఇందులో ఉండే కొన్ని క్వశ్చన్స్ కానీ పక్క అయితే రిపీట్ అవుతాయి. దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా అయితే వాడుకోండి. అండ్ సెక్షన్ బిలో చూస్తే కనుక మీకు మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ ఎనీ 5 క్వశ్చన్స్. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. 5 4s are 20. సో దీంట్లో ఏవైనా ఒక 5 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. చూసుకోండి, ఇవన్నీ బాగా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ సిలో సో మొత్తం మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 5 5 7s are 35. దీంట్లో మీరు రాయాల్సింది కేవలం 7 మాత్రమే, 5 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. 5 7s are 35. సో ఇవన్నీ చూసుకోండి. దీంట్లో మీకు ఛాయిస్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా అయితే దీంట్లో మీకు ఖచ్చితంగా ఒక 2-3 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఈ పేపర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్ మాత్రం మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ 2 మార్క్స్ అండ్ ఈ 7 మార్క్స్ మిస్ అవ్వకుండా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు పెడతాను. సో వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా అయితే మీకు యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో ఏ పేపర్ పెట్టినా మీరు నెగ్లెక్ట్ చేయకుండా మాత్రం తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ డోంట్ స్కిప్ అవర్ వీడియోస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించిన మెటీరియల్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ అన్నీ అయితే రాబోతున్నాయి. స్టే ట్యూన్. మీకు ఒకవేళ అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.